హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఎంతగానో అడిగినటువంటి రెసిపీ ఈరోజు మీకు చూపించబోతున్నా. ఇప్పటికీ ఒక రెసిపీ చేశాను, ఒక 1 వీక్ తర్వాత వస్తుందండి. ఇప్పుడైతే ఇది మీరు కోరిన రెసిపీ, మీరు అడిగారు కాబట్టి ఇమ్మీడియట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైనా కూడా సబ్స్క్రైబర్స్ అడిగారంటే మాక్సిమం నాకు వీలైనంత వరకు వెంటనే పెట్టడానికి ట్రై చేస్తా అండి. పెట్టలేదు అంటే ఏదో ఒక రీజన్ ఉన్నట్టు. ఈ కప్ తోటి 1/2 కప్ కందిపప్పు తీసుకున్నాను. మంచిగా శుభ్రంగా కడిగి నానబెట్టాను. నానిన తర్వాత చూడండి నీళ్లు ఏ కలర్ లో ఉన్నాయో. ఇదంతా పోవాలండి. ఇదంతా పోయేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి. కరెక్ట్ గా 1/2 అవర్ నానబెట్టినా అండి. ఇక పప్పు ఎంత మంచి ఇట్లా అంటే ఇరిగిపోతుంది, అంత మంచిగా నానే విధంగా నానబెట్టాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు ఎసిడిటీ కాకుండా ఉంటుంది. చాలా మందికి పప్పు పడదండి, కానీ పప్పు చాలా హెల్దీ, మంచి హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పాలి. పప్పు లేని రోజు అనేది మా ఇంట్లో అయితే ఉండదండి. మీరు ఎలా తింటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. కంపల్సరీ ఏదో ఒక పప్పు అయితే కంపల్సరీ, ఆకుకూర పప్పు, పెసరపప్పు కానీ లేకపోతే ఇది కందిపప్పు కానీ ఏదో ఒక పప్పు కంపల్సరీ లంచ్ లో ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ పప్పు తినడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ చేయండి మీ ఇంట్లో లంచ్ లో పప్పు ఉంటుందా లేదా అనేది. ఓకే అండి. అయితే చాలా మందికి ఇది పప్పు అరగకుండా ఎసిడిటీ లాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కావద్దు అంటే ఇలా 1/2 అవర్ పప్పును నానబెట్టండి. ఒకవేళ వేంపిన పప్పు ఇష్టం ఉంటే డ్రైగా మనం రోస్ట్ చేసుకొని తర్వాత ఇలా నానబెట్టుకోవాలి కడిగి. ఇప్పుడైతే ఇది ఒక 2-3 సార్లు కడిగేస్తా అండి. పప్పు ఎంతసేపు కడగాలి అంటే ఇక నీళ్ళు ఇలా నార్మల్ వాటర్ లాగా కనబడేంత వరకు కడుక్కోవాలండి. ఇప్పుడైతే కుక్కర్ లో వేసేస్తున్నా. చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నా అండి. ఏం రెసిపీ అంటే మీరు thumbnail చూసే ఉంటారు, అందుకే చెప్పట్లేదు. కానీ టమాటో పప్పు అండి, సూపర్ టేస్టీగా రావాలంటే ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు చూపించబోతున్నా. మన ఛానల్లో పప్పు రెసిపీస్ చాలా ఉన్నాయండి. రకరకాల పప్పు రెసిపీస్ ఉన్నాయి, దాల్ రెసిపీస్. ఒకసారి అవి కూడా చూడండి. 1 కప్పు పప్పుకి 3 కప్పుల నీళ్లు పోయాలి. కప్ తోటి 1.5 కప్పు వాటర్ అండి. ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకుందాం. మధ్యలో వేస్తున్నా చూడండి. ఓకేనా. సీజన్ బట్టి మన వంటల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాలానికి సరిపోను మనం రెసిపీస్ చేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేకుంటే వెల్లుల్లిపాయలైనా కచ్చపచ్చగా దంపి వేయండి. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ డామినేట్ చేయకుండా కొంచెం 1/2 టీ స్పూన్ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటది. నేను చెప్పాను కదా సీజన్ బట్టి మన వంటలు ఉంటాయని. చలికాలంలో ఉల్లిపాయలు ఎక్కువ వాడానండి. ఎండాకాలం వచ్చిందంటే ఉల్లిపాయలు ఎక్కువ వాడతాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇక మీడియం సైజు ముక్కలు కట్ చేసి వేస్తున్నా. కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేశానండి. అదేవిధంగా 1 పచ్చిమిరపకాయ చాలా ఘాటుగా ఉంది, ఒకటే వేస్తున్నాను. 1 చిన్న రెబ్బ చింతపండు అండి. ఎక్కడ వేయాలి అంటే ఈ ముక్కల పైన వేయాలండి. కడిగి వేసాను చింతపండు. ఈ వాటర్ లోకి పోకుండా వేయాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండి. రుచికి సరిపడా కారము 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ పొంగు రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. లేదు అంటే కొంచెం నెయ్యి వేయండి, సూపర్ గా ఉంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నా అండి. ఇది వేయడం మర్చిపోవద్దు, తప్పనిసరిగా జీలకర్ర వేయండి. ఉడికే అప్పుడు 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు జీలకర్ర వేయడం వల్ల. ఉప్పు మాత్రం ఇప్పుడు వేయట్లేదండి. మూత పెట్టేసుకుందాం. స్టవ్ పైన పెడుతున్నా అండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. మీరు పప్పుకి ఎన్ని విజిల్స్ పెడతారో అన్ని విజిల్స్ పెట్టండి. నేనైతే 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెడుతున్నానండి. 4 విజిల్స్ వస్తున్నాయండి. ఇది 4th విజిల్. చూడండి, మనం ఆయిల్ వేయడం వల్ల 1 చుక్క నీరు బయటకు రాలేదు, చూసారా. నూనె వేస్తే బయటకు రాదండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా.
ఈ వెయిట్ అంతా దిగిన తర్వాత చూద్దామండి. ఈ విజిల్ వెయిట్ అంతా దిగిందండి. ఇప్పుడు మూత తీస్తున్నాను. సూపర్ ఉడికింది. టమాటా ఎక్కువ వేస్తాం కాబట్టి కొంచెం ఒక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకుంటేనే మెత్తగా ఉడుకుతుందండి. చింతపండు కూడా వేసాం కదా, అందుకని కొంచెం ఇలా నలిపేసుకోవాలి. పప్పు గుత్తితో రుద్దితే సూపర్ ఉంటుందండి. ఇలా మెత్తగా రుద్దేసుకోవాలి. పప్పులు ఇష్టం ఉంటే గరిటెతో మాత్రమే అంటే సరిపోతుందండి. టమాటాలు నేను డైరెక్ట్ గా వేసేసాను. ఎన్ని వేసానని మీకు చెప్పలేదు. హాఫ్ కప్పు పప్పు తీసుకుంటే 3/4 కప్పు టమాటాలు వేసానండి. పప్పు కంటే కొంచెం టమాటా ఎక్కువ ఉంటే చాలా బాగుంటది. పప్పు కంటే కొంచెం టమాటా తక్కువ వేసామనుకోండి, ఆ టమాటా ఫ్లేవర్ అనేది తగ్గుతుంది, బాగా అనిపించదు. అందుకని పప్పు ఏ కప్ తోటి తీసుకుంటామో దానికంటే 1/4 కప్పు ముక్కలు ఎక్కువ వేసుకోవాలండి. పప్పు ఈ మాత్రం లిక్విడ్ గా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ కొంచెం కావాలంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేయాలండి. కొంచెం స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసేసి ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెష్ గా. కొంచెం ఎక్కువ వేసాను. ఉప్పు కూడా ఇప్పుడే వేసేయాలండి. ఉప్పు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కరగడానికి కొంచెం వాటర్ వేస్తా. కరిగిపోతుంది కానీ కొంచెం వేస్తున్నా అండి. తాలింపు వేసిన తర్వాత మనము ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దు. అందుకని ముందుగానే ఇలా మళ్ళీ ఆన్ చేసి ఉడికించుకోవాలి. అప్పుడే పప్పుకు రుచి వస్తుందండి. మనం డైరెక్ట్ గా కుక్కర్ మూత తీసేసి మనము తాలింపు వేసామనుకోండి, అంత టేస్ట్ ఉండదు. వాటర్ వేస్తాం కాబట్టి ఆ వాటర్ అంతా వేడి అవ్వాలి కాబట్టి కొంచెం ఉడికించుకోవాలి. లేదు అంటే వేడి నీళ్ళు వేయండి. వేడి నీళ్ళు వేసేసి డైరెక్ట్ గా తాలింపు వేసుకోవచ్చండి. చూడండి, కొంచెం సేపు ఉడికించేసరికి పప్పు ఎంత సూపర్ గా అయింది చూసారా. చిక్కబడింది, చూస్తేనే నూరు ఊరుతుందండి. సూపర్ గా రెడీ అయింది. ఇప్పుడైతే స్టవ్ తగ్గిస్తున్నా. ఈ పప్పు పక్కన పెట్టి తాలింపు వేసుకుందామండి. పప్పుకు టేస్ట్ అనేది తాలింపుల్లోనే ఉంటది. తాలింపు అయితే మిస్ కాకుండా చివరి వరకు చూడండి. మీకు తెలిసే ఉంటది, అదే అంటే తెలియని వాళ్ళ కోసం ఇన్ని చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తున్నా అండి. కడాయి పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా అండి. నూనె వేడైందండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఇవి కొంచెం చిప్పట్లాడగానే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ముందే వేగితే బాగుంటదండి. కొంచెం బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఈ తాలింపు దినుసులు అన్ని వేగేసరికి వెల్లుల్లిపాయ కూడా వేగిపోతుంది. ఉల్లిపాయలు కూడా సన్న ముక్కలు తరిగి వేస్తే కూడా బాగుంటది, కానీ నేనైతే వేయట్లేదు. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు వేయగానే పప్పుది స్మెల్ స్టార్ట్ అయింది. మనం ముందే వెల్లుల్లిపాయలు వేయడం వల్ల వెల్లుల్లిపాయకు మంచి కలర్ వచ్చేసి ఆయిల్ కి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టుకుంటాయండి. చిటికెడు ఇంగువ వేస్తున్నా. ఇష్టమున్న మళ్ళీ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు. కొంచెం పసుపు అండి. ఇప్పుడు పూర్తిగా సిమ్ లోకి మార్చాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక గరిటెడు పప్పు తీసుకొని ఈ తాలింపులో వేసేసి మూత పెట్టేయాలి. ఈ ఫ్లేవర్స్ ఏవి బయటకు పోకుండా ఇలా మూత పెట్టి కొంచెం ఆ వేడి తగ్గి బాయిల్ అవ్వడం తగ్గిన తర్వాత మూత తీయాలండి. తీస్తున్నాను. ఇప్పుడు మిగతా పప్పు వేసేసుకోవాలి. అంతే, సింపుల్. మూత పెట్టేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. తాలింపు వేసిన తర్వాత మళ్ళీ ఉడికించే పని లేదండి. ముందుగానే ఉడికించుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్ని పోకుండా ఇలా మంచిగా మూత పెట్టి పప్పు తాలింపు వేసుకోండి. ఇంకెంత కమ్మటి వాసన వస్తుందంటే చెప్పరాదు. సూపర్ వాసన వస్తుంది. మీ కడాయి వేడి సరిపోతుంది తాలింపుకు. చూసారా ఎంత సూపర్ గా ఉందో. అసలు పప్పే కదా అనుకుంటారు, కానీ పప్పు టేస్ట్ అనేది చేసే దాన్ని బట్టి ఉంటది, చేసే వాళ్ళని బట్టి ఉంటదండి. ఒక్కొక్కరు చేస్తే ఒక్కొక్క టేస్ట్ ఉంటది.
ఇదైతే ఇక అమృతం లాగా ఉంటదండి. అసలు ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. మనకు ఇబ్బంది కూడా ఏం లేకుండా మంచి ఈజీ డైజెషన్ అండి. చూసారు కదా సింపుల్ గా ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆవకాయతో ఎంత బాగుంటది కదా అండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఓకే అండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.